హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మెయిన్గా డయాబెటిక్ ఫుడ్ చార్ట్ అనేది డిస్కస్ చేద్దాం. అంటే డయాబెటిక్ పేషెంట్స్ అంటే షుగర్ ఉన్న వాళ్ళు ఏ ఫుడ్ అయితే తీసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. మెయిన్గా షుగర్ ఉన్న వాళ్ళు కొన్ని ఐటమ్స్ మాత్రమే తినొచ్చు. చాలా ఫుడ్ ఐటమ్స్ అనేవి వాళ్ళకి రెస్ట్రిక్టెడ్గా ఉంటాయి. చాలామంది వాళ్ళు ఏ ఐటమ్ తినాలి అన్న ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు. వాళ్ళు మెయిన్గా తీసుకోవాల్సిన ఫ్రూట్స్ వచ్చేసి యాపిల్ పండు, ఇంకా పప్పాయ పండు కూడా వీళ్ళు తీసుకోవచ్చు. ఆరెంజ్ పండు అంటే ఆరెంజ్ ఫ్రూట్ లేకుంటే సంత్రాలు అని కూడా అంటారు, లేదా జామ పండు గావా. వాటర్ మెలన్ అంటే పుచ్చకాయ అంటారు, లేకపోతే కలింగ్ర పండు అంటారు, అది కూడా తీసుకోవచ్చు. వీళ్ళు పొమగ్రెనేట్ అంటే దానిమ్మ పండు కూడా తీసుకోవచ్చు. ఆరెంజ్ అంటారు కదా, ఈ ఆరెంజెస్ కూడా వీళ్ళు తినొచ్చు. ఇంకా వీళ్ళు తీసుకోవాల్సిన టిఫిన్ ఐటమ్స్లో మెయిన్గా కొన్ని ఐటమ్స్ తీసుకోవచ్చు. అంటే ఇడ్లీతో పాటు వీళ్ళు చట్నీ తినొచ్చు, సాంబార్ తినొచ్చు. చపాతీతో పాటు మెయిన్గా వెజిటేబుల్స్ తీసుకోవచ్చు. రైస్ అనేది ఒక పూట మాత్రమే తీసుకోవాలి. ఈ రైస్తో పాటు సాంబార్ లేకుంటే రసం తినొచ్చు. రసంలో చక్కెర, బెల్లం లేకుండా తినాలి. పెరగన్నం అనేది తీసుకోవచ్చు. పెరగన్నంలో వీళ్ళు మీగడ తినకూడదు. నెక్స్ట్ ఎగ్ వైట్ ఒకటే తీసుకోవాలి. ఎల్లో కలర్ది పక్కన పెట్టేసి ఉత్త ఎగ్ వైట్ తీసుకోవచ్చు. ఫిష్ అండ్ చికెన్ ఈ రెండు వీక్లీ ఓన్లీ ట్వైస్ తీసుకోవచ్చు, ఎక్కువసార్లు తీసుకోకూడదు. ఫిష్ కూడా తీసుకోవచ్చు, 2 times తీసుకోవచ్చు. మటన్ అనేది వీళ్ళు తగ్గించాలి. ఫిష్ అండ్ చికెన్ ఓన్లీ నాన్ వెజ్లో, అండ్ ఎగ్ వైట్ అనేది తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.